అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విసిఎం క్రియేషన్స్. ఈరోజు నా స్టైల్లో మక్రోని, అదే అండి పాస్తా ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఒక గిన్నెలోకి మక్రోని తీసుకొని దానిలో మునిగేంత వరకు వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి స్టవ్ మీద ఉడికించుకోవాలి. ఒక ఆనియన్, టమాటా, క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిరకాయ నేను చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత జీలకర్ర వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. వెజిటబుల్స్ మగ్గే లోపల మన మక్రోని కూడా ఉడికిపోయింది. ఉడికిపోయిన మక్రోనీని పక్కన పెట్టుకొని తర్వాత వెజిటబుల్స్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన మక్రోనీని అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసి తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ మక్రోని రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కమెంట్ చేయడం మర్చిపోకండి.